రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడు మా గొప్ప తండ్రి, జీవం కలిగిన దేవా, నీ బంగారు పాదములకు వందనములను, కృతజ్ఞతాస్తోత్రములను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన పగలంతయు కూడా దేవా, ఏ హాని అపాయం జరగకుండా ప్రతి ఒక్కరిని నీవు సంరక్షించినందుకు నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నీ హస్తములలో దాచినందుకు నీకు వందనాలు. దేవా, ఈ రాత్రిలోనికి మమ్మల్ని నడిపినందుకు నీకు వందనాలు. దేవా, నీ జ్ఞాపకం చేసుకోనండి. ఈ రాత్రంతయు కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. నీవే సంరక్షించండి తండ్రి. ఈ రాత్రి వేళలో మా కుటుంబములను నీ జ్ఞాపకం చేసుకోనండి. నీవే సంరక్షించండి. దేవా, హాస్పిటల్లో ఉంటున్న రోగులను గూర్చి మీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రాత్రి వేళలో తండ్రి, వారిని నీవే సంరక్షించండి. స్వస్థతను, ఆరోగ్యమును దయచేయి. దేవా, ఆ హాస్పిటల్ విడిచి గృహం చేరేంత వరకు నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరచండి. దేవా, అప్పుల చేత బాధపడుతున్న వారిని నువ్వు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఆ అప్పులన్నిటినీ, వారికి ఉన్న ప్రతి అప్పును కూడా నీ మహిదైశ్వర్యంలో తీర్చండి. ఆర్థిక పరిస్థితుల్లో ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మంచిగా ఉద్యోగములు, పనులు చేసుకొని వారికి ఉన్న తండ్రి కొరతల్ని తీర్చుకొనుటకు నీ సహాయమును దయచేయి. దేవా, ఇంకను కుటుంబ సమస్యల చేత బాధపడుతున్న వారిని నీవు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యను దేవా తండ్రి నీ పాదముల చెంత ఉంచుతున్నాం. అయ్యా, నీవే జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి సమస్యను నీవు తీసివేయండి. ఇంకను తండ్రి ప్రతి ఒక్కరిని నీ జ్ఞాపకం చేసుకోనండి. ఈ రాత్రి వేళలో మా దేశంను నీవే సంరక్షించండి. మా దేశంను సంరక్షిస్తున్న ఆర్మీలను, న్యావీలను, పోలీస్ దళాలను సమస్తమును నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వారి కుటుంబములను విడిచి మా నిమిత్తము దేశ సరిహద్దుల యొద్ద తండ్రి మా కోసం ఉంటున్నారు కనుక దేవా, వారందరినీ కూడా వారి కుటుంబములను నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వారికి ఏ హాని అపాయం జరగకుండా నీ రెక్కల చాటున భద్రపరచండి. ఇంకను తండ్రి ప్రతి ఒక్కరిని నీ జ్ఞాపకం చేసుకోనండి. ఈ రాత్రి వేళలో నీ రాకడ ఆసన్నమైతే మమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా లేవనెత్తమని ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.